కరీంనగర్ శ్రీకృష్ణ భవన్ లో నంబర్ 1 క్వాలిటీ ఆహార పదార్థాలతో సౌత్ ఇండియన్, నార్త్ ఇండియన్ డిషెస్, ఉడిపి వెజ్ తో పాటు అన్ని రకాల టీ, టిఫిన్స్, కాఫీ, జ్యూస్లు, ఐస్ క్రీంలు మీకోసం సిద్ధం. కోట్ సర్కిల్, కరీంనగర్. ఈరోజు సోమవారం కలెక్టరేట్ ప్రజావానికి చాలా మంది వికలాంగులు రావడం జరిగింది పెన్షన్ అప్లై చేయడం కోసం. చాలా ఎక్కువ వాళ్ళే ఉన్నారు ఈరోజు కలెక్టరేట్ ప్రజావాణిలో. మనతో పాటు ఒక అన్న ఉన్నారు, చూడొచ్చు మీరు. కాలు లేదు, ఒక కాలు తీసేయడం జరిగింది. ఈ ఫ్యామిలీ అయితే ఇక్కడ బాధతో కూర్చున్నారు. మరి అమ్మ విందాం. అమ్మ చెప్పండి అమ్మ, మీ పేరు? పేరు శ్యామల మేడం. శ్యామల. అన్న పేరు? వెంకటేశం. ఏమైందమ్మా అన్నకు అసలు? షుగర్ ఉంది, బీపీ ఉంది, పచ్చవాతం ఉంది, కిడ్నీ ప్రాబ్లం ఉన్నది, హార్ట్ ప్రాబ్లం ఉంది, ఊపిరితిత్తులలో నీరు వచ్చింది, బ్లడ్ క్లాట్ అయింది. అంటే ఇప్పుడు సదరన్ సర్టిఫికేట్ తీసుకున్నారమ్మా? తీసుకున్నాం. పెన్షన్ అప్లై చేసి పింఛన్ కోసం అప్లై చేస్తామని, మాకు 3 ఆడపిల్లలు, ఏమన్నా సాయం చేస్తారేమో అని ఇక్కడికి వచ్చినాం. ఎక్కడమ్మా మీరు ఉండేది? ఎక్కడ? కిషన్ నగర్ పాల డైరీ కాడ 3వ ఇల్లులో కిరాయికుంటాం. సరే అమ్మా, ఏం కాదు. ఇప్పుడు ప్రజావానికి వచ్చి ఇచ్చిందమ్మా అప్లికేషన్? ఇయ్యలేదు, ఇక్కడే ఉంది. సరే అమ్మా, ఇప్పుడు ఏం కావాలని కోరుకుంటున్నారు? మాకు పింఛని కావాలి తనకు. మాకు 3 ఆడపిల్లలు, ఏమన్నా సాయం చేస్తారేమో అని వచ్చింది. ఈ అన్న పేరు ఏంటి? వెంకటేశం. సో చూస్తున్నారు కదా, వెంకటేశం గారు. ఒక కాల్ లేదు సార్కి, ఇంకా చాలా హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నాయండి అన్నకి. సో సదరన్ సర్టిఫికేట్ కూడా తీసుకున్నారు. పెన్షన్ కోసం వీళ్ళు ఈరోజు ప్రజావానికి రావడం జరిగింది. సో తన కండిషన్ కూడా చూడొచ్చు. సో కలెక్టర్ కూడా అనుకూలంగా స్పందించి వీళ్ళకి పెన్షన్ మంజూరు చేయవలసింది. ఆ కార్పొరేటర్ ఎవరున్నారో వాళ్ళకు కూడా మన సుమన్ టీవీ తరపున అయితే ప్రత్యేకంగా రిక్వెస్ట్ చేస్తున్నాం. కెమెరా పర్సన్ వేణుతో లావణ్యారెడ్డి, సుమన్ టీవీ, కరీంనగర్ నుండి.